సరే ఇది లాగండి సార్, అదే కొంచెం పక్కకి లాగండి. మత్యాసిన్, యోగ నిద్రాసిన్, ఊర్ధ్వముఖ పశ్చిముత్తానాసిన్, చక్రాసిన్, పూర్ణ చక్రాసిన్, గండబేరుండ, ఏకపాద సికిందాసిన్. స్టేజ్ వైపు తిరిగిపోండి అందరూ కూడా. ఏకపాద సికిందాసిన్, ఉతిత ఏకపాద సికిందాసిన్, రాజకపోతాసిన్, పశ్చిముత్తానాసిన్, పాద ప్రసారిత పశ్చిముత్తానాసిన్, పరివృత్త జానుశిరాసిన్, గర్భపిండాసిన్, బద్ధ పద్మాసిన్, ఉతిత పద్మాసిన్, ఉస్ట్రాసిన్, పూర్ణ ఉస్ట్రాసిన్, సుప్త వజ్రాసిన్, అర్ధమత్స్యేంద్రాసిన్, భుజంగాసిన్, పూర్ణ భుజంగాసిన్, ధనురాసిన్, హంసాసిన్, నటరాజాసిన్, పూర్ణ నటరాజాసిన్, వృక్షాసిన్, పాదహస్తాసిన్, మోర్దాసిన్, వీరభద్రాసిన్, అర్ధచంద్రాసిన్, వీరభద్రాసనటి 3 T4s, టిటిబాసిన్, ప్రణామాసిన్,
రిలాక్స్. రండమ్మా. నేను చేసినప్పుడు సాంగ్ సింగ్ చేద్దరు. శ్రీ గురుభ్యో నమః. ఎవ్రీబడి ప్లీజ్ బ్యాక్ బోన్ ఈస్ స్ట్రైట్. ఎవ్రీబడి అందరూ వెన్నెముక నిటారుగా పెట్టుకోండి. చాలామందికి ఆసనం ఆసనం అంటే ఏదో అనుకుంటూ ఉంటారు. ఆసనం అంటే స్థిరం సుఖం సౌకర్యం ఆసన. స్థిరంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, సౌకర్యంగా ఉండాలి. ఏది కూడా బలవంతాన మాత్రం దయచేసి చేయొద్దు. ఇప్పుడు అడ్వాన్స్ ఆసనాలు చేసి చూపిస్తారు, ఒకసారి చూడండి. ఆసనంలో బాగా పట్టున్న వాళ్ళు చేసే అడ్వాన్స్ ఆసనాలు ఇవి, అందరూ చేసేవి కాదు.
మైక్ పెట్టు వీడియో ఓకే. గ్లాసులో క్యాండిల్ దీపం పెట్టుకొని కదలకుండా ఆసనాలు చేయడం వేరు, పెర్ఫార్మెన్స్ అడ్వాన్స్ అన్నమాట. ఓకే, మనం స్టార్ట్ చేయను మ్యూజిక్. అర్ధనారీశ్వరం హృదయంగమం చతురుదవి సంగమం పంచభూతాత్మకం షట్శత్రునాశకం సప్తస్వరేశ్వరం అష్టసిద్ధీశ్వరం నవరస మనోహరం దశ దిశాసు విమలం ఏకాదశోజ్వలం ఏకనాథేశ్వరం ప్రస్తు శివశంకరం ప్రణత జనకింకరం దుర్జన భయంకరం సజ్జన శుభంకరం ప్రాణి భవతారకం తకదిమితకారకం భువన భవ్య భవదాయకం భాగ్యాత్మకం రక్షకం ఈశం సురేశం పరేశం నరేశం నతేశం గౌరీశం గణేశం భూతేశం మహామధుర పంచాక్షరీ మంత్రమార్షం మహర్షవర్ష ప్రవర్షం సుదీశం నమో హరాయ చ స్వరహరాయ చ పురహరాయ చ రుద్రాయ చ భద్రాయ చ నిత్యాయ చ నిర్యాయ చ నిర్నిధాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం ఢం 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 ఢంకాని నాదనవతాండవాడంబరం గద్దిమిద గదీమిది ధీమిదిమిదీమి సంగీత సాహిత్య సుమకమలమంబరం ఓంకార గింకార సింకార హైంకార మంత్ర బీజాక్షర మంజునాథేశ్వరం ఋగ్వేదమాజ్యం యజుర్వేద వేజం సామ ప్రదీపం అధర్వ ప్రభాతం పురాణేతిహాస ప్రసిద్ధం నిషిద్ధం. థ్యాంక్ యూ. ఓకే, మీకు హైలైట్ అవుతుంది నేను చెప్తాను. అలా కాదు సార్, నేను ఒక్కళ్ళ మీద అయితే ప్రోగ్రామ్ వేస్తాను. ప్రేయర్ ఒకటే ఇవ్వండి నాకు, మీకు కాల్కులేట్ చేయండి ప్రేయర్. మేడం అడగండి. ఇంకో మైక్ ఉందా? ఇంకో మైక్ తీసుకోరా? ఇంకో మైక్ తీసుకో. హలో, అంటే అలా కాదండి, కొంచెం ఇద్దరు డిస్టర్బ్ అవుతుంది, అలా వద్దు. అందరికీ నమస్కారం అండి.
యోగాంధ్ర ప్రోగ్రాంకి వచ్చిన యోగా ఔత్సాహికులందరికీ స్వాగత సుమాంజలి. యోగా ప్రోటోకాల్ స్టార్ట్ చేసుకుందామండి. అందరూ ప్రేయర్తో స్టార్ట్ చేసుకుందాం. అందరూ సుఖాసనంలో నార్మల్గా కూర్చోండి. సుఖాసనంలో నార్మల్గా కూర్చోండి. చిన్ముద్రతో కూర్చోవాలి. ప్లీజ్ ప్లీజ్ అందరూ మొబైల్ సైలెంట్లో పెట్టండి. ఓకే, స్టార్ట్ చేసుకుందామండి. నిండుగా శ్వాస తీసుకోండి. సెకండ్ టైం బ్రీత్ ఇన్. Third time breathe in. సంగచత్వం సంవదద్వం. రిపీట్ చేయండి. సంగచత్వం సంవదద్వం. సంభో మనాంసి జానతా దేవా భాగం యదా పూర్వే సంజానానా ఉపాసతే. సంజానానా ఉపాసతే. ఓం శాంతి శాంతి శాంతి. దీని అర్థం ఐక్యంగా కదులుదాం, ఐక్య భావం పలుకుదాం. ఆదిలో ఉన్నట్లే మన మనస్సులను సమచిత్తం చేద్దాం, దైవాన్ని ఉపాసన చేద్దాం. అందరూ కూడా నెమ్మదిగా లేచి నిలబడాలి. వితౌట్ సపోర్ట్ మనం లేవగలగాలి. అక్కడే మన ఫిట్నెస్ అనేది తెలుస్తుందండి. ఓకే, చేతులు కిందకు దించేయండి. సమస్థితిలో నుంచోండి. చేతులు నడి మీద ఉంచుకోండి. చాలన ప్రక్రియలో చేద్దాం. మెడ, భుజము, మొండెము, కీళ్లకు సంబంధించినటువంటి ప్రక్రియ. వామప్స్ చేసుకుందామండి. వామప్స్లో ఎప్పుడు కూడా స్టార్టింగ్ టాప్ టు బాటమ్ ఈచ్ అండ్ ఎవ్రీ జాయింట్ మూమెంట్ ఉంటుందండి. వీటిని చలన క్రియాస్ అంటారు. ఇవి ఎందుకు చేస్తామంటే మనం యోగాసనాస్ చేస్తున్నప్పుడు మన బాడీని మనం సిద్ధపరచుకోవడానికి మేము చేస్తాం దీన్ని. ఓకే, దీనిలో మనకి స్టార్టింగ్ విత్ నెక్ ఎక్సర్సైజ్ ఉంటుంది. ఏ ఆసన అయినా కూడా మన శ్వాస మీద ధ్యాసతో మనం చేయాలి విత్ బ్రీదింగ్. అంటే ఏ ఎక్సర్సైజ్ అయినా కూడా మనకి బ్యాక్ బెండ్ చేసినప్పుడు ఇన్హలేషన్, ఫార్వర్డ్ బెండ్ చేసినప్పుడు ఎక్సలేషన్ ఉండాలి. దిస్ ఈజ్ ద కరెక్ట్ పోస్చర్ అండి, పొజిషన్ కూడా. ఓకే అండి, స్టార్టింగ్ విత్ నెక్ ఎక్సర్సైజ్. అందరూ స్లోగా లెగ్స్ని నార్మల్ పొజిషన్లో ఉంచుకోవాలి. ఒక 4 ఇంచెస్ డిస్టెన్స్లో పెట్టుకోవాలి కాళ్ళను. మన చేతులను భుజంపై పెట్టుకుని ఇన్హేల్ చేస్తూ నెక్ బ్యాక్ బెండ్ చేయాలి. ఇన్హేల్ చేస్తూ శ్వాస తీసుకుంటూ మెడని వెనక్కి వంచాలండి. శ్వాస తీసుకుంటూ మెడని వెనక్కి వంచాలి. శ్వాస వదిలేస్తూ స్లోగా నెక్ని ముందుకు వంచాలి. శ్వాస వదిలేస్తూ ముందుకు వంచాలి. ఇంకొకసారి మళ్ళీ చేద్దామండి. శ్వాస తీసుకుంటూ నెక్ని వెనక్కి వంచాలి, వెనక్కి బెండ్ చేయాలి. శ్వాస వదిలేస్తూ స్లోగా ముందుకు వంచాలి. గెడ్డం వక్షస్థలానికి తాకాలి, ఛాతీకి తాకించండి. ఇంకొకసారి రిపీట్ చేద్దామండి. స్లోగా వెనక్కి శ్వాస తీసుకుంటూ బెండ్ చేయాలి. శ్వాస వదిలేస్తూ నెక్ని ముందుకు వంచి ఛాతీకి టచ్ చేసుకోవడానికి ట్రై చేసుకోండి. రిలాక్స్ అండి. సెకండ్ పొజిషన్ నెక్ సైడ్ బెండింగ్ అండి. సైడ్ బెండ్ చేసినప్పుడు ఫస్ట్ మిడిల్లో మనం శ్వాస తీసుకుని బెండ్ చేస్తున్నప్పుడు శ్వాస వదిలేస్తూ సైడ్కి బెండ్ చేయాలి. వీళ్ళని ఫాలో చేసుకోండి. మిడిల్లో శ్వాస తీసుకుంటూ నార్మల్ పొజిషన్లో ఉండాలి, వదిలేస్తూ సైడ్కి బెండ్ చేయాలి. కుడివైపు కండి.
కుడివైపు బెండ్ చేయండి. మీ చెవి నార్మల్ భుజాన్ని పొజిషన్కి తాకాలి. వచ్చినప్పుడు వదిలేస్తూ నార్మల్ పొజిషన్కి రావాలి. శ్వాస వదిలేస్తూ ఎడమ వైపుకి బెండ్ చేయండి. శ్వాస తీసుకుంటూ నార్మల్ పొజిషన్కి రండి. శ్వాసని వదిలేస్తూ కుడివైపు బెండ్ చేయండి. శ్వాస తీసుకుంటూ నార్మల్ పొజిషన్కి రావాలి. ఇంకొకసారి చేద్దామండి. శ్వాస వదిలేస్తూ రైట్ సైడ్కి బెండ్ చేయండి. శ్వాస తీసుకుంటూ నార్మల్ పొజిషన్కి రండి. శ్వాస వదిలేస్తూ ఎడమ వైపుకి బెండ్ చేయండి. శ్వాస తీసుకుంటూ నార్మల్ పొజిషన్కి రండి. దిస్ ఈజ్ ద సైడ్ బెండింగ్. మూడవది వచ్చేసి బ్యాక్ టర్న్ చేయడం. మిడిల్లో శ్వాస తీసుకోవాలి. వెనక్కి మనం టర్న్ చేసుకున్నప్పుడు శ్వాస వదిలేస్తూ టర్న్ చేయాలి. ఓకే అండి. కుడివైపుకి శ్వాస తీసుకోండి, వదిలేస్తూ కుడివైపుకి టర్న్ చేసుకోవాలి. 90 degrees తిరగాలండి మన యొక్క మెడ. మీ భుజం గడ్డానికి సమాంతరంగా ఉండాలి. శ్వాస తీసుకుంటూ ముందుకు రావాలి. శ్వాస వదిలేస్తూ ఎడమ వైపుకి. శ్వాస తీసుకుంటూ మధ్యకి. శ్వాస వదిలేస్తూ కుడివైపుకి. శ్వాస తీసుకుంటూ మధ్యకి. శ్వాస వదిలేస్తూ ఎడమ వైపుకి. ఇంకొక పర్యాయం చేద్దాం. శ్వాస తీసుకుంటూ మధ్యకి. శ్వాస వదిలేస్తూ కుడివైపుకి. శ్వాస తీసుకుంటూ మధ్యకి. శ్వాసని వదిలేస్తూ ఎడమ వైపుకి. శ్వాస తీసుకుని ముందుకి. ఇప్పుడు నెక్ రొటేషన్ చేద్దామండి. శ్వాస వదిలేస్తూ తలని ముందుకు వంచండి. గడ్డం ఛాతీకి టచ్ అవ్వాలి. ఇప్పుడు క్లాక్ వైజ్ రొటేషన్. శ్వాస తీసుకుంటూ తలని చెవులు భుజాలకి తాకిస్తూ వెనక్కి వెళుతూ శ్వాస తీసుకోవాలి. శ్వాసని వదిలేస్తూ తలని ముందుకు రొటేట్ చేయాలి. సవ్య దిశ. ఇప్పుడు అపసవ్య దిశ, యాంటీ క్లాక్. ఎడమ వైపు నుంచి నెమ్మదిగా తల వెనక్కి వెళ్తున్నప్పుడు శ్వాస తీసుకోవాలి. ముందుకు వస్తున్నప్పుడు శ్వాసని విడిచిపెట్టాలి. ఇంకొక 2 రౌండ్ చేద్దామండి. కుడివైపు నుంచి క్లాక్ వైజ్ నెమ్మదిగా, అతి నెమ్మదిగా చేయాలండి. మెడ కండరాలు చాలా సున్నితంగా ఉంటాయి, నరాలు. ఇంకొకసారి చేద్దాం. క్లాక్ వైజ్ రొటేషన్, యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్. రిలాక్స్. చేతులు సమస్థితిలో ఉంచండి. ఇప్పుడు భుజాల కోసం చేతులు పక్కకి చాపండి. శ్వాసని తీసుకుంటూ అలాగే పైకి లేవాలి. చేతులు పైకి లేవాలి. అరచేతులు బయటకు ఉండాలండి. శ్వాసని వదిలిపెడుతూ కిందకి. కిందకు వచ్చినప్పుడు తొడ తాకకూడదు. పైకి వెళ్తున్నప్పుడు తల తాకకూడదు. నెమ్మదిగా బ్రీత్ ఇన్. శ్వాస తీసుకుంటూ పైకి. శ్వాస వదిలేస్తూ కిందకి. ఇలా అనుసంధానం చేస్తూ చేయాలండి. మరొక్కసారి నిండుగా శ్వాస తీసుకుంటూ చేతులు పక్క నుంచి పైకి. శ్వాసను అనుసంధానం చేయకుండా చేసేటువంటిది ఏదైనా సరే బూడిదలో పోసిన పన్నీరు. నెమ్మదిగా డౌన్ చేయండి. రిలాక్స్. ఇప్పుడు భుజాల కదలికి సంబంధించి చేద్దాం. చేతులు పక్కకి చాపండి. చేతులు సైడ్కి చాపండి. అరచేతులు ఆకాశం వైపుకు అలా తిప్పండి. నెమ్మదిగా వేళ్ళను భుజం మీదకి ఉంచండి. ఓకే. మోచేతులు 2 కూడా ముందుకు తీసుకురండి. శ్వాస తీసుకుంటూ మోచేతులు పైకి వెళ్ళాలి. శ్వాసను వదిలేస్తూ కిందకి. 3 రౌండ్స్ చేద్దాం. రెడీ. తీసుకుంటూ పైకి, వదిలేస్తూ కిందకి. తీసుకుంటూ పైకి, వదిలేస్తూ కిందకి. ఈసారి రొటేషన్ రివర్స్ చేద్దామండి. కింద నుంచి శ్వాసను తీసుకుంటూ పైకి, రివర్స్. శ్వాసని వదిలేస్తూ కిందకి, తీసుకుంటూ పైకి. ఇంకొక పర్యాయం చేద్దాం. ఇంకొక పర్యాయం. రిలాక్స్. సమస్థితికి వచ్చేసేయండి. ఇప్పుడు కాలు కొంచెం దూరంగా ఉంచుకోండి. ఇప్పుడు ముండానికి సంబంధించినటువంటి ట్రంక్ ఎక్సర్సైజ్ చేద్దాం. చేతులు ముందుకు చాపండి. భుజానికి సమాంతరంగా చేతులు ముందుకు చాపండి. భుజానికి సమాంతరంగా నిండుగా శ్వాస తీసుకోవాలి. శ్వాస వదులుతూ కుడివైపుకి. శ్వాస వదులుతూ కుడివైపుకి వచ్చినప్పుడు మీ ఎడమ చేతిని కుడి భుజం మీద ఉంచుకోండి. 180 degrees తిరగాలండి అప్పర్ బాడీ. శ్వాస తీసుకుంటూ ముందుకు రండి. శ్వాస వదిలేస్తూ ఎడమ వైపుకి. శ్వాస తీసుకుంటూ ముందుకి. ఇంకొక 2 పర్యాయాలు చేద్దాం. శ్వాసను తీసుకుంటూ ముందుకి, శ్వాసను వదిలేస్తూ కుడివైపుకి. శ్వాస తీసుకుంటూ ముందుకి,
శ్వాసను విడిచిపెడుతూ ఎడమ వైపుకి, శ్వాస తీసుకుంటూ ముందుకి. ఇంకొక పర్యాయం. బ్రీత్ ఇన్, ఓకే, వదిలేస్తూ కుడివైపుకి, తీసుకుంటూ మధ్యకి, వదిలేస్తూ ఎడమ వైపుకి, తీసుకుంటూ ముందుకి. ఓకే, రిలాక్స్. ఇప్పుడు మోకాళ్ళకి సంబంధించింది చేద్దాం. సమస్థితిలో నుంచోండి. చేతులు భుజానికి సమాంతరంగా ముందుకు చాపండి. నిండుగా శ్వాస తీసుకోవాలి. హాఫ్ స్క్వాడ్, ఉత్కటాసన అంటాం. సగం కూర్చోండి, వదులుతూ కూర్చోవాలి. మీ యొక్క మోకాలు మీ యొక్క కాలి వేలును తాకి ముందుకు వెళ్ళకూడదు. శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాసను వదిలిపెడుతూ కిందకి. చేతులు అక్కడే ఉండాలి. అలా శ్వాసని తీసుకుంటూ పైకి, శ్వాసని వదులుతూ కిందకి. అలా ఉందాం. 5 seconds. 5, 4, 3, 2, 1. రిలాక్స్. సూక్ష్మ వ్యాయామం పూర్తి అయినాయండి. ఇప్పుడు మనం ఆసనంలోకి ప్రవేశిద్దాం. చేతులు సమస్థితిలో ఉండి చేతులు ముందుకు చాపండి. ఇంటర్లాక్ చేసుకోండి. ఒకసారి చూడండి, వీళ్ళు చేస్తారు చూడండి. ఇంటర్లాక్ చేసి ముందుకు చూపించండి, ముందుకు చూపించండి. చేతులు అరిచేతులు అలా పైకి లేపండి. చేతులు మీరు చేయొద్దండి. ఒకసారి చూడండి. స్టేజ్ మీద వాళ్ళు ఆసనాలు ఫస్ట్ చూడండి, తర్వాత మీరు చేద్దరిగాని ఫుల్ స్ట్రెచ్ చేయండి పైకి. బాడీని, అప్పర్ బాడీ పైకి స్ట్రెచ్ చేయండి. హీల్స్ రైజ్ చేయండి. శ్వాస తీసుకుంటూ హీల్ రేస్ చేయాలండి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. డౌన్. నెమ్మదిగా చేతులు పక్క నుంచి కిందకి డౌన్ అవ్వాలండి. ఓకే, ఇది తాడాసన అండి. సెకండ్ వన్ వృక్షాసన అండి. వృక్షాసన్ రైట్ లెగ్తో స్టార్ట్ చేసుకుందాం. కుడి కాలుని ఫోల్డ్ చేసుకుని థై పైన పెట్టుకోవాలి. కుడి యాంకిల్ పట్టుకుని కుడి పాదాన్ని ఎడమ తొడ మీద ఉంచుకోండి. తొడ మీద నిలువుగా ఉంచండి. కాలు వేళ్ళు కిందకు ఉండాలి. ఓకే, కాలు వేళ్ళు కిందకు ఉండాలి. చేతులు పక్కకి చాపుతూ శ్వాసను తీసుకుంటూ పైకి. ఏకాగ్రతని పెంచేటువంటి ఆసనం. ఏదైనా ఒక పాయింట్ చూసుకోండి, అలాగే చూస్తూ ఉండండి. 5, 4, 3, 2, 1. రిలాక్స్. ముందు హ్యాండ్స్ డౌన్ అయిన తర్వాతే కాలుని రిలీజ్ చేయాలండి. ఓకే, ఈసారి కాలు మార్చి చేద్దాం. ఇందా కుడి కాలు చేసాం, ఇప్పుడు ఎడమ కాలుని ఫోల్డ్ చేసి ఎడమ యాంకిల్ పట్టుకోండి. తొడ మీద పెట్టుకొని నిలువుగా చేతులు పక్కకి బ్యాలెన్స్ చేస్తూ, బ్యాలెన్స్ ఆసన అండి ఇది. చేతులు పైకెత్తి చెవులు భుజానికి తాకాలి. న్యూరోమస్కులర్ కోఆర్డినేషన్కి ఇది బాగా యూజ్ అవుతుందండి. 5, 4, 3, 2, 1. నెమ్మదిగా ముందు చేతులు డౌన్ చేసిన తర్వాత కాలు పొజిషన్కి వచ్చేసేయాలి. రిలాక్స్. ఈసారి మనం పాదహస్తాసన. ఓకే, చేతులు ముందుకు చాపండి. శ్వాస తీసుకుంటూ పైకి లేపండి. చేతులు శ్వాసని వదులుతూ ముందుకు బెండ్ చేయండి. కనీసం ఈ కాలి వేలుని మీరు పట్టుకోవాలి. తలా చేతులు ఒకేసారి డౌన్ అవ్వాలండి. తలా చేతులు ఒకేసారి డౌన్. శ్వాసను వదిలిపెడుతూ డౌన్ అవ్వండి. కనీసం రెస్పెక్ట్ యువర్ ఫుట్, అవర్ ఫుట్. 5, 4, 3, 2, 1. ఒకేసారి కాకుండా నెమ్మదిగా చేతులు తల ఒకేసారి లేవాలండి. కలిపి రావాలి. శ్వాస తీసుకుంటూ పైకి లేసి డౌన్. ఇప్పుడు మనం కౌంటర్ పోస్టర్ చేయాలి. ముందుకు బెండ్ అయ్యామంటే వెనక్కి కూడా బెండ్ అవ్వాలి. అరచేతుల్ని వెనకాల ఉంచండి కంప్లీట్గా. మీ యొక్క బటక్స్కి పైన అరిచేతి వేళ్ళు కిందకు ఉండాలి. ఓకే, నిండుగా శ్వాస తీసుకుంటూ వెనక్కి బెండ్ అవ్వండి. అరచేతి వేళ్ళు వెనకాల ఉండాలండి. 5 వేళ్ళు కూడా. అర్ధ చక్రాసన అనొచ్చు. ఓన్లీ అప్పర్ బాడీ మాత్రమే బెండ్ అవ్వాలండి. కాలు స్ట్రైట్గా ఉండాలి, మోకాలు బెండ్ అవ్వకూడదు. 5, 4, 3, 2, 1. నిదానంగా శ్వాస తీసుకుంటూ యథాస్థితికి వచ్చేసేయండి. ఇప్పుడు మనం త్రికోణాసన చేయబోతున్నాం. చేతులు నడు మీద పెట్టుకోండి. పెట్టుకుని మీ యొక్క కుడి కాలిని 1 మీటర్ డిస్టెన్స్లో పక్కకి జరపండి. అంటే 2 అడుగుల నుంచి 3 అడుగుల వరకు కూడా పక్కకి. కుడి కాలిని, కుడి పాదాన్ని కుడివైపుకు తిప్పండి. కుడి పాదాన్ని కుడివైపుకి 90 degrees తిప్పండి. ఓకే, చేతులు ఇప్పుడు పక్కకి చాపండి. నిండుగా శ్వాస తీసుకోండి.
శ్వాసని వదులుతూ కుడివైపుకి అలాగే బెండ్ అవ్వండి, వదులుతూ బెండ్ అవ్వాలి. ఓకే, మీ యొక్క 4 వేళ్ళు కూడా మడం వెనకాల ఉండాలండి, మడము వెనకాల ఉండాలి 4 వేళ్ళు కూడా. అరిచెయ్యి స్టేజ్ వైపు చూపించండి, త్రికోణ ఒక లైన్ కొడితే, సైట్ లైన్ కొడితే ఎలా ఉంటుందో స్కేల్ తోటి అలా ఉండాలి. అరిచెయ్యి వెంక మీరు పైకి చూడాలన్నమాట. నడుము దగ్గర ఉన్నటువంటి కొవ్వు అంతా కూడా, ఫ్యాట్ అంతా కూడా రెడ్యూస్ అయిపోతుందండి. 5 4 3 2 1. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ మధ్యకి రండి. ఇప్పుడు కుడి పాదాన్ని ముందు తీసుకొచ్చి ఎడమ పాదాన్ని టర్న్ చేయండి. శ్వాస నిండుగా తీసుకొని శ్వాసని వదిలిపెడుతూ నెమ్మదిగా బెండ్ అవ్వాలండి. అరచేతి వేళ్ళు ఎక్కడ ఉండాలి? ఎడమ పాదం వెనకాల, మడ వెనకాల హీల్ పక్కన ఉండాలండి. ఫుల్ స్ట్రెచ్ చేయండి, పైకి చూడాలి, పైన చెయ్యి వంక చూడాలండి. 5 4 3 2 1. నెమ్మదిగా శ్వాసను తీసుకుంటూ అనుసంధానం చేస్తూ లేవాలి. చేతులు నడిమి పెట్టుకోండి. ఇప్పుడు ఏ కాలు అయితే మనం దాకా పక్కకు పెట్టామో ఆ కాలుని తీసుకొచ్చి జాయిన్ చేయండి. ఓకే, నిలబడి వేసే ఆసనాలు పూర్తయినాయండి. ఇప్పుడు అందరం కూడా కూర్చుని చేసే ఆసనాలు చేద్దాం. అందరూ కూడా దండాసన అంటాము, రిలాక్సేషన్. కాళ్ళు ముందుకు చాపుకోండి, కాళ్ళు ముందుకు చాపుకోండి, వేళ్ళు ముందుకు ఉండాలండి, వేళ్ళు ముందుకు ఉండాలి. రిలాక్స్, విశ్రాంతి ఆసన. ఇప్పుడు మనం చేయబోతున్నాం భద్రాసన. బటర్ఫ్లై పోస్చర్కి రండి. 2 యాంకిల్ పట్టుకొని దగ్గరికి చేర్చుకోండి. 2 పాదాలని కలపండి, 2 పాదాలని కలపండి. ఓకే, మీరు 2 చేతులు కూడా వేళ్ళు ఇంటర్లాక్ చేసుకోండి. ఇంటర్లాక్ చేసుకొని ఆ వేళ్ళు పాదాల కింద ఉంచుకోవాలండి. మీ పాదాల కింద ఉంచాలి, పాదాల కింద అంటే ఇక్కడ వేళ్ళు కింద ఉండాలండి. ఓకే, 2 బొటన వేలుతోటి, చేతి బొటన వేలుతోటి కాలి బొటన వేలు లాక్ చేయండి. వెన్నెముక స్ట్రైట్గా ఉంచుకోండి. మీ మోకాళ్ళు నేలకి ఆంచే ప్రయత్నం చేయండి. మోకాలిని నేలకి, బటర్ఫ్లై వద్దండి, కిందకి ఆంచే ప్రయత్నం చేయండి. భద్రాసన శ్రేయస్కరమైన శ్రేష్టమైన ఆసనం ఇది. పీసీఓడి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అవుతాయి. ఆడవాళ్ళకి గైనిక్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి. ఓకే అండి, భద్రాసన. ఓకే, నెమ్మదిగా కాళ్ళు ముందుకు చాపుకోండి, రిలాక్స్. ఇప్పుడు మనం చేయబోతున్నాం మరొక ఆసన, వజ్రాసన. కుడి కాలుని వెనక్కి ఫోల్డ్ చేయండి. ఏ ఆసనము కూడా భోజనం చేసిన తర్వాత చూడండి, ఒకసారి మీకు తెలియకపోతే పైన డెమాన్స్ట్రేషన్ చూడండి. కుడి కాలుని ముందు వెనక్కి ఫోల్డ్ చేయండి, తర్వాత ఎడమ కాలుని వెనక్కి ఫోల్డ్ చేయండి. 2 పాదాలు వి షేప్లో ఉండాలి. 2 మడాలకి మధ్యన సీటు అమరి ఉండాలండి. వెన్నుముక స్ట్రైట్గా ఉండాలి, భుజాలు విశ్రాంతిలో ఉండాలి, ఛాతీ సమానంగా ఉండాలి. అరిచేతులు మోకాల మీద పెట్టుకుని ఏ ఆసనం కూడా భోజనం చేసిన తర్వాత వేయకూడదు. ఈ ఒక్క ఆసనానికి మాత్రమే ఆ రైట్ ఉంది, చెయ్యాలి కూడా మనం. వజ్రాసన, మన బాడీ కూడా వజ్రతుల్యం అవుతుందన్నమాట. డైజెస్ట్ సిస్టమ్ చాలా యాక్టివ్గా అవుతుందండి. 5 4 3 2 1. మీరు అలాగే ఉండండి. ఇప్పుడు స్టేజ్ మీద పెర్ఫామ్ చేస్తారు అర్ధ ఉష్ట్రాసన. వాళ్ళని చూడండి ఒకసారి. అర్ధ ఉష్ట్రాసన, మోకాల మీద నుంచుని అరచేతి వేళ్ళు వెనకాల బటక్స్కి వెనకాల ఉంచండి. 5 వేళ్ళు కూడా వెనకాల బటక్స్కి వెనకాల ఉంచండి. వేళ్ళు కిందకు ఉండాలి, వేళ్ళు. శ్వాస తీసుకుంటూ వెనక్కి బెండ్ అవ్వండి. థైరాయిడ్కి, ఆస్తమాకి చాలా మంచి ఆసనం అండి ఇది. శ్వాస తీసుకుంటూ ఇప్పుడు చేయగలిగిన వాళ్ళు చేయండి. 5 4 3 2 1. నెమ్మదిగా మళ్ళీ వజ్రాసనకు వచ్చేసేయండి. మరొకసారి చూడండి, వీళ్ళు ఉష్ట్రాసనంలో 3 వేరియేషన్స్ ఉన్నాయి మనకి. ఇప్పుడు వీళ్ళు మరొక ఉష్ట్రాసనం పూర్తిగా చేస్తారు, స్టేజ్ మీద చేస్తారు. వాళ్ళు చూడండి, చూసిన తర్వాత చెప్పేటప్పుడు వినాలి, చేసేటప్పుడు చూడాలి, చేయమన్నప్పుడే చేయాలని చెప్తారు మా రఘు గురూజీ గారు. ఉష్ట్రాసనం అండి ఇది. దీని యొక్క స్థితి ఎలా ఉంటుందంటే ఒంటిని పోలి ఉంటుంది కాబట్టి దీనికి ఉష్ట్రం అనే పేరు వచ్చింది. ఇప్పుడు చేయగలిగిన వాళ్ళు చేయండి. చిన్నపిల్లలు చాలా ఈజీగా చేయొచ్చు. చేయలేని వాళ్ళు అర్ధ ఉష్ట్రాసనం ఇందా చేస్తాం కదండి, అది చేయండి. చేయలేని వాళ్ళు ఓకే, రిలాక్స్. వజ్రాసనంలోకి వచ్చేసేయండి, వజ్రాసనంలో ఉండండి. ఇప్పుడు మనం బ్యాక్ బెండ్ అయ్యాం కాబట్టి దానికి కౌంటర్ కూడా ముందుకు బెండ్ అవ్వాలి కాబట్టి మోకాలు దూరంగా ఉంచుకోండి. సశంకాసన చేయబోతున్నాం. మోకాలు బాగా కొంచెం వైడ్ చేసుకోండి. 2 అరిచేతులు కూడా మధ్యలో పెట్టుకోండి, తొడకి మధ్యలో పెట్టుకోండి. నిండుగా శ్వాస తీసుకోండి. శ్వాసను వదులుతూ చేతులు ముందుకు అలా జరపండి. శ్వాసను వదులుతూ చేతులు అలా ముందుకు జరపండి. అరిచేతులు, మోచేతులు, మీ గడ్డము కానీ నుదురు కానీ ఆంచాలి. సీటు మడమ విడిపోకూడదండి. మీ బటక్స్
మీ యొక్క కాళ్ళు విడిపోకూడదు. 5, సూసైడ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఈ ఆసనం వేస్తే కనుక వెంటనే నిర్ణయం మార్చుకుంటారన్నమాట. డిప్రెషన్లోంచి బయటకు వచ్చేస్తారు. అంత మోస్ట్ పవర్ఫుల్ ఆసన ఇది, శశాంకాసన. కుందేలుని పోలి ఉంటుంది కాబట్టి నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ అలాగే వెనక్కి చేతులు లాక్కుని వచ్చేసేయండి. అలాగే కూర్చోండి వజ్రాసనంలో. ఇప్పుడు మరొక ఆసనం మనం అయిపోతున్నాం, ఉత్తాన మండూకాసన. మోకాలు ఇంకా వైడ్ చేయాలండి. ఒకళ్ళు వెనక్కి తిరగండి, శివ వెనక్కి తిరుగు. మోకాలు బాగా వైడ్ చేయండి, బాగా వైడ్ చేయండి. ఓకే, కుడి చేతిని పైకి లేపి ఎడమ జబ్బ మీద పెట్టుకోండి, భుజం మీద. ఎడమ చేతిని పైకి లేపి కుడి జబ్బ మీద ఉంచుకోండి. ఉత్తాన మండూకాసన. ఇది చేయటం వల్ల లంగ్స్ కెపాసిటీ బాగా పెరుగుతుందండి. నిండుగా శ్వాస తీసుకోండి, నిండుగా శ్వాస తీసుకోండి. 5, 4, 3, 2, 1. ఫస్ట్ ఎడమ చేతిని పైకి లేపండి, తొడ మీద పెట్టుకోండి. తర్వాత కుడి చేతిని తీసుకొచ్చి టైమే పెట్టుకొని దగ్గరికి చేర్చుకోండి మోకాలు. ఓకేనా? ఇప్పుడు వజ్రాసనం నుంచి మనం ఎలా పడితే అలా వచ్చేయకూడదండి. కుడివైపుకి ఒరిగి కుడి చేతులు కూడా పక్కకి ఆంచుకొని కుడివైపు కాంచుకొని, ఓకే, ఎడమ పాదాన్ని తీసుకొని బయటికి కాలు ముందుకు చాపుకోండి, కాలు ముందుకు చాపుకోండి, కాలు ఫ్రీ చేసుకోండి. కొంచెం ముందు జరుపుకోండి మ్యాట్స్. మీ మ్యాట్స్ ముందు జరుపుకోండి. ఇప్పుడు మరొక ఆసనం మనం చేయబోతున్నాం, వక్రాసన. వక్ర అంటే వంకర. ఇది చేయగలిగితే కనుక మనకి డయాబెటిక్ అనేది కంట్రోల్లో ఉంటుందండి, తగ్గుతుంది. ఓకే, కుడి కాలుని ఫోల్డ్ చేద్దామండి. ఒకసారి ఫస్ట్ డెమాన్స్ట్రేషన్ చూడండి. కుడి కాలుని ఫోల్డ్ చేసాము. కుడి పాదం ఎక్కడ ఉండాలంటే ఎడమ మోకాలికి పక్కన ఉండాలండి, బయట కాదండి, పక్కన ఉండాలండి, లోపల ఇన్సైడ్. గురుజీ ఇన్సైడ్. ఓకే, అక్కడ ఉండాలండి. ఓకే, కుడి చేయి వెనకాల సపోర్ట్ తీసుకోవాలి, సపోర్ట్ తీసుకోండి. వెన్నుముక్క స్ట్రైట్గా ఉండాలి. ఒక ఎడమ చేతిని పైకి లేపి ఛాతీకి మోకాలికి మధ్యలోని తీసుకువచ్చి కుడి పాదానికి పక్కన ఆంచాలి. కుడి పాదానికి పక్కన అలాగా ల్యాండ్ చేయాలి. శ్వాస వదిలేస్తూ తలని కుడివైపుకు తిప్పండి, మీ యొక్క భుజం మీద ఉంచండి. వక్రాసన, ట్విస్టింగ్. 5, 4, 3, 2, 1. నెమ్మదిగా శ్వాసను తీసుకుంటూ హెడ్ ముందు తీసుకొచ్చి చెయ్యి పైకి లేపి దండాసనలోకి వచ్చేసేయండి. రిలాక్స్. ఇప్పుడు మరో పక్క కూడా మనం చేయాలి ట్విస్టింగ్. ఈసారి ఎడమ కాలుని ఫోల్డ్ చేద్దాం. ఎడమ పాదాన్ని కుడి మోకాలికి పక్కన ఉంచుదాం. ఎడమ చేతిని వెనకాల సపోర్ట్ తీసుకుందాం. కుడి చేయి పైకి లేపి ఛాతీకి మోకాలికి పక్క నుంచి ఎడమ పాదం పక్కన ఉంచాలి. ట్విస్ట్ చేయాలి. శ్వాసని వదిలేసి ఉండాలి. 5, 4, 3, 2, 1. రిలాక్స్. శ్వాస తీసుకుంటూ తల ముందుకు తీసుకురండి. చేయి పైకెత్తి యథాస్థితికి వచ్చేయండి. నిలబడి వేసేవి పూర్తయినాయి, కూర్చుని వేసే ఆసనాలు కూడా పూర్తయినాయి. ఇప్పుడు మనం బోర్లా పడుకుని వేసే ఆసనాలకి మనం చేయబోతున్నాం. పొట్ట మీద పడుకుని వేసే ఆసనాలు అనమాట. బోర్లా అండి, పొట్ట మీద పడుకోవాలి. మకరాసనం. త్రిభుజాకారంలో ఉండాలి. మన యొక్క ఎడమ అరిచేయి మోచేయి నేల మీద, ఎడమ అరిచేతి మీద కుడి అరిచేయి, కుడి చేతి పైన గెడ్డం ఉంచవచ్చండి. గెడ్డం. పాదాలు వి షేప్లో ఉండాలి. మడాలు రెండు కూడా లోపల వైపుకు ఉండాలండి. వేళ్ళు బయటకు ఉండాలండి. వేళ్ళు బయటకు ఉండాలి, మడములు లోపలికి ఉండాలి. హీల్స్ లోపలికి ఉండాలి, టోస్ బయటకు ఉండాలండి. డిస్టెన్స్ ఇవ్వండి, దూరం ఉంచాలండి, కొంచెం దూరంగా ఉంచండి. మకరాసన సంస్కృతంలో, తెలుగులో మొసలి, క్రొకొడైల్. 5, 4, 3, 2, 1. రిలాక్స్. ఇప్పుడు చేతులు ముందుకు చాపుకోండి. పడుకుని అలా ముందుకు చాపుకోండి. రెండు కాళ్ళు కలపండి. టోస్ టుగెదర్, హీల్స్ టుగెదర్. రెండు పాదాలు కలపండి. ఇప్పుడు అరచేతులు దగ్గరికి లాక్కోండి. ఎంతవరకు వస్తాయి? మీ భుజానికి దగ్గరికి వస్తున్నాయా, మీ ఛాతీ కిందకి వెళ్తున్నాయా చూసుకోండి. రెండు పాదాలు విడిపోకూడదండి. కలవడమే యోగం అంటే. మడాలు. ఇప్పుడు మనం చేయబోయేది భుజంగాసన. పడగ విప్పిన త్రాచుపాములాగా రెండు పాదాలు కలిసిపోవాలి, తోకలాగా ఒకటైపోవాలి. ఓకే, ఇప్పుడు అరచేతులు గట్టిగా ప్రెస్ చేస్తూ ముందు తల పైకి లేపండి, తర్వాత ఛాతీని పైకి లేపండి, తర్వాత కొంచెం పొట్ట పైకి లేపండి. నాభి నేల మీద ఉండాలండి. నాభి నేల మీద ఉంచుకునే ప్రయత్నం చేయండి. మోచేతులు పక్కటి ఎముకలకి టచ్ అయి ఉండాలండి. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఇది చేస్తే అద్భుతంగా వాళ్ళకి రిజల్ట్ ఉంటుందండి. 5, 4, 3, 2, 1. నెమ్మదిగా శ్వాసను వదులుతూ మళ్ళీ మనం మకరాసనానికి వచ్చేసేయాలి. మకరాసనం.
పాదాలు ఇప్పుడు విడిపోవాలి, మడములు లోపలికి రావాలి, వేళ్ళు బయటకు ఉండాలి. ఇప్పుడు మళ్ళీ మనం ఇంకొక ఆసనం చేయబోతున్నాం, శలభాసనం. శలభ అంటే మిడతని పోలి ఉంటుంది. ఓకే, చేతులు పక్కకి తీసుకోండి, మీ యొక్క తొడ పక్కన. మీ యొక్క అరచేతి రేఖలు నేల మీద ఉండాలండి. అరచేతి రేఖల వైపు ఉన్నది నేల మీద ఉండాలి. తొడ కింద పెట్టుకోవచ్చు, తొడ పక్కన పెట్టుకోవచ్చు. 2 పాదాలు కలిసిపోవాలి, జతలో ఉండాలి. టోస్ టుగెదర్, హీల్స్ టుగెదర్. ఓకే, గడ్డము నేల మీద ఉండాలి. మోకాలు బెండ్ అవ్వకుండా ఎంత లేపగలిగితే 2 కాళ్ళు అంత పైకి లేపి గాల్లో ఉంచండి. మోకాలు బెండ్ అవ్వకుండా బ్రీత్ తీసుకోండి. గడ్డం నేల మీద ఉండాలి, కాళ్ళు విడిపోకూడదు, మోకాలు మడవకూడదు. 5 4 3 2 1. నెమ్మదిగా శ్వాస వదిలేస్తూ మళ్ళీ మకరాసనానికి వచ్చేసేయండి. పాదాలు బయటకు ఉండాలి, వేళ్ళు మడములు లోపలికి ఉండాలి. రిలాక్స్. ఇప్పుడు కుడివైపుకి రోల్ అయ్యి మనం శవాసనం, శివాసనం, ప్రశాంతాసనం, అమృతాసనం. పొట్ట మీద పడుకుంటే బోర్లా, వెన్నుముక మీద పడుకుంటే దాన్ని వెల్లికిలా అంటాం. వెల్లికిలా. శవాసనం 2 పాదాలకే మధ్యన కేవలం 18 అంగుళాలు అంటే 1.5 అడుగులు మాత్రమే గ్యాప్ ఉండాలండి, మరియు దూరం ఉండకూడదు. పాదాలు వీ షేపులో ఉండాలి. ఎడమ పాదం ఎడమ వైపుకి, కుడి పాదం కుడి వైపుకి వాలిపోవాలి. 2 అరిచేతులు కూడా ఆకాశం వైపు చూస్తూ ఉండాలన్నమాట. శరీరానికి దగ్గరగా, దూరంగా కాదు, కేవలం 6 అంగుళాల దూరంలో మాత్రమే ఉండాలి. రిలాక్స్. శ్వాసని గమనిస్తూ ఉండండి. రిలాక్స్. మీ శరీరం పూర్తిగా విశ్రాంతిలో ఉంది. రిలాక్స్. ఇప్పుడు మనం పడుకుని వేసే ఆసనాలు మనం చేద్దాం. 2 కాళ్ళు కూడా దగ్గరికి చేర్చుకోండి. సేతు బంధాసన చేయబోతున్నాం మనం. 2 కాళ్ళు కూడా దగ్గరికి చేర్చుకోండి. మీ మడములు మీ యొక్క పిరుదులకి టచ్ అవ్వాలి, దగ్గరికి లాక్కోండి. మీ బటక్స్కి టచ్ అవ్వాలి. ఓకే, 2 చేతులతోటి కూడా మీ యాంకిల్ పట్టుకోండి, చీల మండలాలని పట్టుకోండి. ఓకే, ఇప్పుడు శ్వాస తీసుకుంటూ సీటు పైకి లేపండి. తల కిందే ఉండాలండి, తల నేల మీదే ఉంటుంది. వెయిట్ అంతా కూడా భుజాల మీద ఉంటుందండి. ఛాతీ పైకి లేపాలి, పొట్ట పైకి లేపాలి. వెయిట్ అంతా కూడా భుజాల మీద ఉంటుంది కాబట్టి దీన్ని స్కందరాసన అని కూడా అంటారండి. బ్రిడ్జిని పోలి ఉంటుంది కాబట్టి దీన్ని సేతుబంధ, వారధి. 5 4 3 2 1. నెమ్మదిగా శ్వాసను వదిలేస్తూ డౌన్ అవ్వండి. బ్యాక్ పెయిన్కి అద్భుతమైనటువంటి ఆసనం ఇది. శవాసనంకి వచ్చేసేయండి. రిలాక్స్. ఇప్పుడు మరొక ఆసనం మనం చేయబోతున్నాం. పడుకుని మనం అదనంగా తిన్న ఆహారం కావచ్చు, అరగని ఆహారం కావచ్చు, కొవ్వుగా మారి ఫస్ట్ డిపాజిట్ అయ్యే ప్లేస్ ఏదంటే పొత్తి కడుపు. అది తగ్గాలంటే మనం ఇప్పుడు చేయబోయే ఆసనం చేస్తున్నాం. 2 కాళ్ళు కూడా దగ్గరికి చేర్చండి. 2 పాదాలు దగ్గరికి చేర్చండి. టోస్ టుగెదర్, హీల్స్ టుగెదర్. కాలు వేళ్ళు ముందుకు బాగా చూపించండి. 2 కాళ్ళు వేళ్ళు కూడా కలపండి. పాదాలు కలిసిపోవాలండి. వేళ్ళు టోస్ ముందుకు పుష్ చేయండి, బాగా ముందుకు పుష్ చేయండి. అరచేతులు నేల మీద ఉండాలి, గట్టిగా ప్రెస్ చేయండి నేలని. అరచేతులు నేలని గట్టిగా ప్రెస్ చేస్తూ మనం చేయబోయే ఆసన ఉత్తాన పాదాసన. ఉత్తాన అంటే లేపడం, పాద అంటే పాదాలు. మోకాలు బెండ్ అవ్వకుండా 1 అడుగు మాత్రమే పైకి లేపండి. 30 డిగ్రీస్ మాత్రం. వేళ్ళు ముందుకు చూపించండి. వేళ్ళను ముందుకు చాపండి బాగా. అక్కడ హోల్డ్ చేయాలి. 10 9 8 7 6 5 4 3 2 1. ఒకేసారి పడేయొద్దు, నెమ్మదిగా డౌన్ చేయాలండి. పొట్ట తగ్గాలి అంటే కనుక ఇది మనం చేయాలి. రిలాక్స్. ఇప్పుడు మరొక ఆసనం మనం చేయబోతున్నాం. హలాసన, హర్ద హలాసన. హలము అంటే నాగలి, హలము అంటే నాగలి. ఓకే అండి. 2 కాళ్ళు కూడా జత చేయండి. 2 పాదాలు కూడా కలపండి. అరచేతులు గట్టిగా మీరు ప్రెస్ చేయాలండి. అప్పుడు మీకు ఈజీగా చేయగలుగుతారు. ఓకే, ఇప్పుడు హలాసన మనం 30 డిగ్రీస్ మనం ఇందాకట్లాగా లేపుతాం. 2 కాళ్ళు కూడా ఫోల్డ్ అవ్వకుండా, మోకాలు బెండ్ అవ్వకుండా. బీపీ ఉన్నవాళ్ళు, బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు చేయకండి. ఓకే, 30 డిగ్రీస్ ఫస్ట్ లేపాలండి. అక్కడి నుంచి 45 డిగ్రీస్ తీసుకురండి. తల లేవకూడదండి, తల లేవకూడదు సార్. 30 డిగ్రీస్ తర్వాత కొంచెం లేపండి 45కి, ఇంకా కొంచెం లేపండి 60కి, ఇంకా కొంచెం లేపండి 90 డిగ్రీస్ లేపాలి. అరచేతులు గట్టిగా ప్రెస్ చేయండి. మోకాలు బెండ్ అవ్వకూడదు. మీ అరికాళ్ళు ఆకాశాన్ని చూస్తుండాలన్నమాట.
10, 9, 8, 7, 6, 5, 4, 3, 2. ఎవరు పడేయద్దండి. 1. ఫస్ట్ 60 degrees అండి. 60 degrees దగ్గర ఆపండి. తర్వాత 45 దగ్గర రండి. 30 degrees దగ్గర ఆపండి. నెమ్మదిగా డౌన్ చేయండి. శవాసనం, శివాసనం, ప్రశాంతాసనం, అమృతాసనం. రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు మనకు ఇంకొక ఆసనం మాత్రమే మిగిలి ఉంది. అది పవన ముక్తాసన. పవన అంటే గాలి, ముక్త అంటే విడుదల. ఓకే, 2 కాళ్ళు ఫోల్డ్ చేయండి, దగ్గరికి లాక్కోండి. మీ 2 చేతులు కూడా మోకాలు కింద పట్టుకోండి. శ్వాస వదిలేసి, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు మాత్రం తల లేపొద్దండి. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు తల లేపొద్దండి. తలని మోకాలికి అంటించండి. తలని మోకాలికి అంటించండి. బ్యాక్ పెయిన్ ఉంటే మాత్రం తల లేపొద్దు. పవన అంటే గాలి, ముక్త అంటే విడుదల. డైజెస్ట్ సిస్టమ్ యాక్టివ్ అవుతుంది. మలబద్ధకం అనేది పోతుంది. కాన్స్టిపేషన్ నుంచి మనం దూరం అవ్వచ్చు ఇది చేస్తే. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. శవాసనం. ఎడమ చేతిని వెనక్కి చాపండి. కుడి కాలు ఫోల్డ్ చేయండి. ఎడమ వైపుకు తిరిగి కుడి అరిచేతిని కుడివైపు ఉంచుకొని నెమ్మదిగా లేచి కూర్చోవాలి. మీకు నచ్చినటువంటి ఆసనంలో కూర్చోండి. ఇప్పుడు పద్మాసనం కావచ్చు, వజ్రాసనం కావచ్చు, సుఖాసనం కావచ్చు. మనం ఇప్పుడు షట్చక్రాల్లో ఒకటైనటువంటి కపాలభాతిని మనం ఇప్పుడు చేయబోతున్నాం. కపాలము అంటే స్కల్, బాతి అంటే షైన్. స్కల్ షైన్ అంటే మెదడంతా కూడా ప్రక్షాళన జరుగుతుందండి. మనం అనుకుంటాం బ్రెయిన్ ఎక్కడ ఉందంటే తలలో అనుకుంటాం, కానీ పొట్టలో కూడా మనకు ఒక బ్రెయిన్ ఉంది. దాన్ని సెకండ్ బ్రెయిన్ అంటాం. సెకండ్ బ్రెయిన్. ఇప్పుడు ఎలా చేయాలి? చిన్ముద్రలో ఉండండి. జ్ఞానముద్ర, వాయుముద్ర, ఏదైనా సరే ముద్ర ఇలా ఉండాలండి. ఒక సర్కిల్లా ఉండాలన్నమాట. వేళ్ళు జతలో ఉండాలి, స్ట్రైట్గా ఉండాలి. మోకాల మీద ఉంచుకొని ఇప్పుడు మనం కపాలభాతి ఒకసారి చేస్తాం చూడండి. నిండుగా ఒక శ్వాస తీసుకొని ఓన్లీ ఎక్సలేషనే ఉంటుందన్నమాట అండి. కేవలం శ్వాసని కంటిన్యూగా వదలాలి. రేచకం. ఓకే, బ్రీత్ ఇన్, నాభి ప్రాంతాన్ని లోపలికి లాగాలండి. నాభి ప్రదేశాన్ని లోపలికి లాగాలి. మరొక్కసారి నిండుగా శ్వాస తీసుకోండి. కేవలం ఎక్సలేషన్. పూరి లాంటి మీ పొట్ట చపాతీలాగా అయిపోతుంది. రోజుకి కనీసం మనం ఒక 1000 సార్లు అయినా సరే మనం ఇది కపాలభాతి చేయాలండి. ఇంకొక పర్యాయం. బ్రీత్ ఇన్, కేవలం ఎక్సలేషన్. ఓకే, స్టాప్. ఆపేసేయండి. చక్కగా రిలాక్స్గా ఉండండి. యాక్చువల్గా ఈ ఆసనాలు అనేవి 5 వ్యక్తులు జీవితాంతకాలం చేయకూడదు. దయచేసి ఆ విషయాన్ని మీకు చెప్తామని తీసుకున్నాను. హార్ట్ పేషెంట్స్ దయచేసి చేయకూడదు. మరొకసారి చెప్తున్నా, హార్ట్ పేషెంట్స్ దయచేసి చేయకూడదు. అలాగే ప్రెగ్నెన్సీతో కూడిన లేడీస్ దయచేసి చేయకూడదు. మరికొంత పీరియడ్స్లో ఉన్న వాళ్ళు కూడా దయచేసి చేయకూడదు. నెక్స్ట్ 4వ వాళ్ళు యాక్సిడెంట్ అయ్యి కాళ్ళల్లో ఆల్రెడీ రాడ్స్ వేసుకున్నా లేదా ఆపరేషన్ చేయించుకొని 6 నెలలు లోపు ఉన్నా దయచేసి వాళ్ళు చేయకూడదు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ వెర్టిగో అంటారు. అంటే తల తిరగటం. ఏ పని చేసినా, ఎత్తాటిని చూసినా, ఒక విషయం తెలుసుకున్నా తిరుగుతూ ఉంటాయండి. ఈ 5 వ్యక్తులు దయచేసి చేయకూడదు. దయచేసి మరొకసారి చెప్తున్నా, వెర్టిగో ఉన్న వాళ్ళు చేయకూడదు. ఆపరేషన్ చేయించుకొని 6 నెలలు ఉన్న వాళ్ళు చేయకూడదు. హార్ట్ పేషెంట్స్ చేయకూడదు. అర్థమవుతుందా?
దయచేసి తర్వాత హార్ట్ పేషెంట్ చేయకూడదు. ఈ 5గురు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా అన్నీ చేయొచ్చు. మెడకు సంబంధించినవి వెట్టిగా ఉన్న వాళ్ళు చేయకూడదు. అలాగే ఇందాకడ ఒక్కొక్క దాన్ని ఎవరు చేయకూడదు, ఎవరు చేయాలి అనేది కూడా ఇప్పుడు వివరణ వస్తుంది కాబట్టి దాన్ని చేసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఎవరైనా సరే మానసికంగా ప్రశాంతంగా ఉండి ఎవరైనా చేసుకోవచ్చు, ఈ మాట గుర్తుంచుకోండి. అలాగే ఆసనానికి మధ్య తప్పనిసరిగా గ్యాప్ ఉండాలి. వెంటనే చేస్తే ఏమవుతుందంటే అలసిపోతుంది. ఆసనానికి గ్యాప్ ఇస్తూ ఉంటే చైతన్యం అవుతుందండి. ఎప్పుడైనా కానీ ఇంటి దగ్గర ఇక్కడంటే టైం కరెక్ట్గా లేదు కాబట్టి మనం ఇక్కడ కంటిన్యూగా చేయించుతున్నాం. యాక్చువల్గా అయితే ఆసనానికి మధ్య ఎంతో కొంత విశ్రాంతిని తీసుకొచ్చుకోండి. ఓకేనా? అంతా చాలా బాగా చేస్తున్నారు, చాలా బాగుంది. ఎంత చేయగలిగితే అంతే చేయండి, ఇబ్బంది పడద్దు. ఈ శరీరం ఆహారం లేకుండా 72 గంటలు బతుకుతుంది. మరొకసారి అందరు స్పష్టంగా వినండి. ఆహారం అంటే ఎటువంటి ఫుడ్ లేకుండా ఈ శరీరం 72 అవర్స్ అంటే 3 రోజులు బతుకుతుందండి. నీళ్లు లేకుండా 10 నుంచి 12 గంటలు బతుకుతుంది. శ్వాస లేకుండా 1 నిమిషం కూడా బతకలేదు. ఈ శరీరానికి అత్యంత ముఖ్యమైనది శ్వాస. ఈ యోగా అనేది ముఖ్యంగా శ్వాస మీదే ఆధారపడి ఉంటుంది. అందుకని మీకు చేసే ప్రతి దానికి శ్వాసను జోడించమని చెప్పడంలో ఉన్న అంతరార్థం అదేనండి. ఓకే, జై గురుదేవ్. నెక్స్ట్ అందరం కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు ప్రాణాయామంలోకి మనం ప్రవేశిస్తున్నాం. ప్రాణ అంటే శ్వాస, అది స్థూల రూపం. ప్రాణం అంటే సూక్ష్మ రూపం. ఇప్పుడు అందరూ కూడా ఎడమ చేతిని చిన్ముద్రలో ఉంచుకోండి. కుడి చేతి బొటనవేలు కుడి ముక్కు మీద నాసికా ముద్ర అంటాం. కుడి చేతి బొటనవేలు కుడి ముక్కు మీద, చిటికన వేలు ఉంగరపు వేలు ఎడమ ముక్కు మీద, మిగిలిన 2 వేళ్ళు కూడా లోపలికి తీసుకువెళ్ళండి. ఓకే, 2 ముక్కులతో కూడా శ్వాస తీసుకొని కుడి ముక్కును మూసేసి ఎడమ ముక్కు ద్వారా శ్వాసను విడిచిపెట్టండి. ఇప్పుడు బిగిన్ అవుతుంది. ఎడమతో శ్వాస తీసుకోవాలి. ఎడమ ముక్కును మూసేసి కుడివైపు ముక్కు ద్వారా శ్వాసను విడిచిపెట్టాలి. మళ్ళీ కుడివైపు ద్వారానే శ్వాసను తీసుకొని ఎడమవైపు శ్వాసని విడిచిపెట్టాలి. ఇది ఒక సైకిల్ అండి. ఇలా 5 సైకిల్స్ చేద్దాం. ఎడమ వైపు నుంచి తీసుకోవాలి, ఎడమ ముక్కును మూసేసి కుడివైపు నుంచి శ్వాసను విడిచిపెట్టాలి, కుడివైపు నుంచి శ్వాస తీసుకుని ఎడమ వైపుని విడిచిపెట్టాలి. సెకండ్ సైకిల్ కంప్లీట్ అయింది. ఇంకొక సైకిల్ ఎలా తీసుకోవాలి? 1:2 రేషియోలో తీసుకోవాలి. నిండుగా శ్వాస తీసుకోవాలి, లంగ్స్ని పూర్తిగా నింపాలి. అలాగే లంగ్స్ని పూర్తిగా ఖాళీ చేయాలి. 1 సెకండ్ తీసుకుంటే 2 సెకండ్ల పాటు వదలాలి. అందరూ అనుకుంటారు శ్వాస తీసుకుంటే ఆరోగ్యం అనుకుంటారు, కానీ శ్వాసను ఎవరు ఎక్కువసేపు వదులుతారో వాళ్ళకే ఆరోగ్యం. కంటిన్యూ చేయండి. శ్వాస తీసుకున్నప్పుడు పొట్ట ముందుకు రావాలి, శ్వాస వదులుతున్నప్పుడు పొట్ట లోపలికి వెళ్ళాలి. ఒక పక్షి ఈక కానీ, ఒక పువ్వు రెమ్మ కానీ, ఒక దూది కానీ మీ ముక్కు ముందు పెడితే అది కదలకూడదు, మెదలకూడదు. అంత సునాయాసంగా, అంత మృదువుగా, అంత కోమలంగా మనం శ్వాసని తీసుకోవాలి. అంతే కోమలంగా మనం వదిలిపెట్టాలి. 72,000 నాడులు కూడా శుద్ధి అవుతాయండి ఇది చేస్తే. నాడీ శుద్ధి అంటాం దీన్ని, నాడీ శోధన అంటాం. అతి ప్రధానమైనవి ఇందులో 72,000 నాడుల్లో ఎడ, పింగళ. ఎడమవైపు నాడిని ఎడ, కుడివైపు పింగళ అంటాం. మధ్యలో ఉంది సుషుమ్న. ఇది చేయడం వలన అది యాక్టివేట్ అవుతుంది, మానసిక ప్రశాంతత వస్తుంది. ఎడమ ముక్కుతో వదిలిన తర్వాత మాత్రమే మనం దీన్ని ఫినిష్ చేయాలి, ముగించాలి. రిలాక్స్. ఇప్పుడు మరొక ప్రాణాయామం మనం చేయబోతున్నాం. చూడండి, స్టేజ్ మీద చేస్తారు. శీతలి ప్రాణాయామ. చేతి వేళ్ళు మాత్రం చిన్ముద్రలోను కానీ జ్ఞానముద్రలో అలాగే ఉండండి. నాలుకని బయటికి చాపండి. నాలుక ఈ పెదాల మూలల నుంచి దగ్గరగా క్లోజ్ చేస్తే ఒక గొట్టంలా వస్తుందన్నమాట. నాలుకని అలా చేసి ఆ నాలుక సందులోంచి మనం శ్వాసను లోపలికి తీసుకోవాలి. శీతలి. ఎప్పుడూ కూడా నోటితో శ్వాస తీసుకోకూడదు, కానీ ఈ ప్రాణాయామంలో తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, శీతలి అంటే శరీరము చల్లబడుతుంది, మనసు కూడా చల్లబడుతుంది అన్నమాట ఇది చేస్తే. ఎవరైతే హై బీపీ, హైపర్ టెన్షన్తో ఉంటారో వాళ్ళు ఇది చేయొచ్చు. ఎప్పుడు చేయకూడదు, ఎవరైతే జలుబుతో ఉంటారో, సైనస్ ప్రాబ్లం ఉంటారో వాళ్ళు చేస్తే ఇంకా ఎక్కువ అవుతుందండి ఇది. చేయండి, కంటిన్యూ చేయండి.
అత్యవసర పరిస్థితుల్లో ఎప్పుడైనా మనకి దాహం వేసింది, నీళ్లు లేవు, ఇందాక సార్ చెప్పారు నీళ్ళు లేకపోతే బతకలేమని, అలాంటి టైంలో ఇది కనుక చేసినట్లయితే కొంచెం దాహాన్ని నుంచి మనం బయటికి రావచ్చు. ఉండగా మాత్రం చేయొద్దు, నీరు తాగాలి. రిలాక్స్. ఇప్పుడు మనం మరొక ప్రాణాయామం చేయబోతున్నాం. భ్రామరి ప్రాణాయామ. భ్రమరం అంటే తుమ్మిద, తేనెటీగ, ఆడ తుమ్మిద చేసేటువంటి శబ్దం, తన రెక్కలతో చేసే శబ్దం ఎలా ఉంటుందంటే మకార శబ్దం. ఒకసారి నేను చేస్తాను చూడండి. ఇలా షణ్ముఖ ముద్రలో చేయాలి. చూడండి, స్టేజ్ మీద చేస్తారు. 2 బొటన వేళ్ళు చెవుల్లో ఉండాలి, 2 చూపుడు వేళ్ళు కూడా కంటి మీద, 2 మధ్య వేలు ముక్కు తొమ్మెల మీద, 2 ఉంగరపు వేలు పై పెదవికి పైన, చిటికిన వేలు 2 కూడా కింద పెదవికి పైన. షణ్ముఖ, షణ్ అంటే 6. 2 చెవులు క్లోజ్ చేసాం, 2 కళ్ళు క్లోజ్ చేసాం, ముక్కు క్లోజ్ చేసాం, నోరు క్లోజ్ చేసాం. 6 రంధ్రాలు కూడా మనం క్లోజ్ చేసాం. నిండుగా శ్వాస తీసుకొని ఓకే, ఈ విధంగా మనం చేయాలండి. ఇది చేస్తే కంఠం నుంచి కపాలం వరకు మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, సైనస్ కావచ్చు, టాన్సిల్స్ కావచ్చు, ముక్కు ప్రాబ్లం కావచ్చు, చెవు ప్రాబ్లం కావచ్చు, కంటి ప్రాబ్లం కావచ్చు, బ్రెయిన్ సంబంధించినవి కావచ్చు, ఇవన్నీ కూడా తగ్గుతాయి. నైట్ చేస్తే కనుక ఇది నిద్ర బాగా పడుతుందండి. రిలాక్స్. ఓకే, ప్రాణాయామాలు కూడా మనం చేసుకున్నాం. ఇప్పుడు మనం మెడిటేషన్. మీకు నచ్చినటువంటిగా విధంగా కూర్చోవచ్చు. స్థిరం సుఖం ఆసనం. తల, మెడ, వెన్నుముక ఒకే వరుసలో ఉండాలి. తల నుంచి పాదం వరకు ఒక్కొక్క భాగాన్ని ఫ్రీగా రిలాక్స్గా వదిలేసేయండి. శరీరంలో కానీ మనస్సులో కానీ ఎలాంటి బిగింపు ఉండకూడదు. స్ట్రైట్గా కూర్చోండి. చిన్ముద్ర, జ్ఞానముద్ర, మీకు నచ్చిన ముద్రలో కూర్చోవచ్చు. కనీసం రోజులో 10 నిమిషాలు అలా కూర్చుంటే చాలండి. భూమి బద్దలైపోయినా, ఆకాశం విరిగిపడినా నేను కదలను అనే ఒక సంకల్పంతో కూర్చోండి. మన ప్రమేయం లేకుండా జరుగుతున్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలను మనం గమనిస్తూ ఉండాలి. సంకల్పం. రిలాక్స్. చేతులు రఫ్ చేసుకోండి. రబ్బింగ్, పామింగ్, వేడి పుట్టాలి. అరచేతి గుంటలు కనుగుంటల మీద ఉంచుకోండి. నెమ్మదిగా చేతులు తొలగిస్తూ నిదానంగా కళ్ళు తెరిచి మీ చేతులు చూసుకోవాలి. ఇప్పుడు ఒక సంకల్పం చెబుదాం మనం. మనస్సును నిత్య సమత్వ స్థితిలో ఉండేలా నిశ్చయించుకున్నాను. ఈ స్థితిలోకి చేరడానికి అందరూ చెప్పాలండి. మనస్సును నిత్య సమత్వ స్థితిలో ఉండేలా నిశ్చయించుకున్నాను. ఈ స్థితిలోకి చేరడానికి, ఉన్నత ఆత్మాభివృద్ధికి కృషి చేస్తాను. నేను కుటుంబ విధిగా పనిచేస్తూ సమాజము మరియు ప్రపంచంలో శాంతి, ఆరోగ్యం మరియు ఐకమత్యం నెలకొనేలా కంకణబద్ధుడనవుతాను. ఓకే, నమస్కార ముద్రలో ఒక క్లోజింగ్ ప్రేయర్ చెప్దాం. ఓం సర్వే భవంతు సుఖినః
సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాని పశ్యంతు, మా కచ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. ఓకే, అందరూ కూడా వితౌట్ సపోర్ట్ పైకి లేవాలండి. వితౌట్ సపోర్ట్ పైకి లేవాలి. ఒక చిన్న ప్రతిజ్ఞ చేద్దాం. ఓకే, అందరూ కూడా ప్రతిజ్ఞ చేద్దామండి. ఎవరు వెళ్ళవద్దండి, ఎవరు మూవ్ అవద్దు. ప్రతిజ్ఞ మనం స్కూల్లో చేస్తాం కదండి, అలా చేతిని ముందుకు చాపి కుడి చేతిని. సంకల్పం వేరు, ప్రతిజ్ఞ వేరు. నన్ను నేను ఒక ఆరోగ్యకరమైన, శాంతియుతమైన, సంతోషదాయకమైన, ప్రేమపూర్వకమైన మనిషిగా మలచుకునేందుకు నిబద్ధుడనై ఉన్నాను. నా పనుల ద్వారా నేను నా చుట్టూ ఒక శాంతియుతమైన, ప్రేమపూర్వకమైన వాతావరణాన్ని నెలకొల్పే ప్రయత్నం చేస్తాను. నేను అహం మరియు అజ్ఞాన కేంద్రీకృత జీవన స్థానంలో యోగమయ, వివేకపూర్ణమైన జీవనాన్ని సాగిస్తూ విశ్వ బాంధవ్యం మరియు ఐక్యతా భావంతో విశ్వమంతటిని నాలో సమిళితం చేసుకుని పరిపూర్ణమైన పురుషార్థం ఆచరిస్తాను. నేను వసుదైవ కుటుంబకం పరస్పర సహకార సిద్ధాంతాల పట్ల పూర్తి విశ్వాసంతో, అందరి పట్ల కృతజ్ఞతతో మనస్ఫూర్తిగా నడుచుకుంటాను. నేను ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తితోనూ ఏకాత్ముడనవుతందుకు తీర్మానించుకుంటున్నాను. దయచేసి ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చోవలసిందిగా కోరుతున్నాము. మరి ఈ ప్రాంగణంలో ఒక యోగ ముద్రని ఏర్పాటు చేయడం జరిగింది విద్యార్థుల ఫార్మేషన్తో. అది మన స్క్రీన్ మీద కనిపిస్తుంది. దాన్ని అందరూ తిలకించవలసిందిగా కోరుతున్నాము. మరి విచ్చేసినటువంటి జిల్లా అధికారులు అందరూ కూడా వేదికపైకి వస్తారు, ఒక చిరు సందేశాన్ని అందిస్తారు. ఎక్కడి వాళ్ళు అక్కడే కూర్చోవాలి. దయచేసి సభా మర్యాదను పాటిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడే కూర్చోవాలి. మేము చెప్పే వరకు ఎవరూ లేవద్దండి. మరి ప్రాంగణంలో ఏర్పాటు చేయబడినటువంటి యోగ ముద్రను మనం ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నాము. ఎంత చక్కటి యోగ ముద్రను విద్యార్థుల చేత ఫార్మేషన్ చేయించడం జరిగింది. మన సెంట్ తెరిసా హై స్కూల్ విద్యార్థులు, కాలేజీ విద్యార్థులు ఈరోజు యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని మన జిల్లాలో చక్కని యోగ ముద్రను ఇక్కడ మన మధ్య ప్రదర్శించారు. అక్కడ ఉంది, మీరు వెళ్ళి చూడొద్దు. మీరు అందరూ డిస్పర్స్మెంట్ అప్పుడు చూసి వెళ్ళొచ్చు. ప్రస్తుతం స్టేజ్ మీద చూసి సంతోషించవలసిందిగా వారందరికీ క్లాప్స్ తోటి ధన్యవాదాలు తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నాను. బిగ్ అప్లాజ్ ప్లీజ్, క్లాప్స్ ప్లీజ్. గౌరవ జిల్లా కలెక్టర్ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. గౌరవ ఏలూరు ఎమ్మెల్యే గారిని కూడా వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. దెందులూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారిని వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాము. మరి జాయింట్ కలెక్టర్ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. మిగిలిన జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు అందరినీ కూడా పేరు పేరున వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. ఆర్జేడీ మేడం, డిఈఓ మేడం వీరు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. స్టేట్ అబ్జర్వర్ గారిని కూడా వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసినటువంటి ఈ గొప్ప కార్యక్రమానికి చేయూతనందించిన ప్రతి ఒక్కరు కూడా అభినందనీయులు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం. 5,000 మందితో మనం ఈ గొప్ప కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది. మరి
ఈ కార్యక్రమంలో తదుపరి గౌరవ జిల్లా కలెక్టర్ గారి సందేశం ఉంటుంది. గౌరవ జిల్లా కలెక్టర్ గారి సందేశానికి ముందుగా ఏలూరు జిల్లా ఎమ్మెల్యే గారు వారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారి సందేశాన్ని ఇవ్వవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. సార్, ఇంకా పెద్దలు ఉన్నారు, దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. రాజకీయ నాయకులు, ప్రముఖులు, మన పెద్దలు. సార్, ఓకేనమ్మా. అరే, లెంగ్త్ లేదేమో మాట్లాడేదేమో. అందరికీ కూడా నమస్కారం. అధికారులు, అలాగే యోగాలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా నా ఆశీస్సులు. పిల్లలందరికీ కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రేపు జూన్ 21న మరి వైజాగ్లో జరగబోయేదానికి మరి గత నెలల నుంచి కూడా ఎవరైతే యోగాని మరి ప్రజలకి పరిచయం చేయాలని చెప్పి మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరి అందరికీ కూడా యోగా వల్ల ఉపయోగాలు ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో ఏదైతే యోగా కార్యక్రమాలు చేస్తున్నారో ఇవాళ ఏలూరు నియోజకవర్గం సిఆర్ రెడ్డి గ్రౌండ్స్లో మరి జరగడం జరిగింది. అందులో మరి అందరూ కూడా అధికారులు, అనధికారులు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. మరి గౌరవ దెందులూరు ఎమ్మెల్యే గారిని కూడా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు సిఆర్ రెడ్డి కాలేజీ గ్రౌండ్లో యోగాంధ్ర ఏలూరు జిల్లా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ గారు అధ్యక్షతన మన స్థానిక శాసనసభ్యులు చంటి గారు, జేసీ గారు, జిల్లా ఉన్నతాధికారులు, ముఖ్యంగా యోగా గురువులకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క వచ్చే నెలలో జరగబోయేటువంటి 21వ తారీఖున కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములు కావాలని, దీంట్లో పాల్గొన్నటువంటి బాలబాలికలందరికీ కూడా నా ఆశీస్సులు తెలియజేస్తూ, మరి మొట్టమొదటిసారి యోగాసనాలు ఎలా ఉంటాయి అనేది కళ్ళతో చూడటం, వేయటం ఈరోజే చూశాను. మరి మాకు నేర్పించినటువంటి మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క ఏదైతే గవర్నమెంట్ దీన్ని చేయాలనుకుంటుందో దానికి పూర్తి సహాయ సహకారాలు ఇటు అధికారులు, అటు ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. దీనివల్ల ప్రతి వారి యొక్క ఆరోగ్యానికి ఉపయోగపడేటువంటి అవకాశం ఉన్నందున ప్రతి వారు కూడా అవకాశం ఉన్నంత మేరకు భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు సార్. గౌరవ ఏలూరు జిల్లా కలెక్టర్ గారిని చిరు సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగా అన్ని స్కూల్స్ నుంచి 100% పార్టిసిపేషన్ తోటి మనం ఎట్లా అనుకున్నామో అట్లా వండర్ఫుల్గా అందరూ పార్టిసిపేట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మాస్టర్ ట్రైనర్స్ కానీ, యోగా గురూస్ కానీ, మన ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అందరూ పార్టిసిపేట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ఇట్లాగే అనుకున్నామో ఎట్లా అనుకున్నామో అంత చక్కగా అందరూ చేసిందికి థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మనం ఇలాగే జూన్ 21 ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయాలి. అందుకు ఒక ట్రయల్ రన్గా రేపు ప్రతి చోట్ల కూడా మనకు యోగా ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు పార్టిసిపేట్. ఏ గ్రామం అయినా, మండలైనా, జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా రేపు కూడా ఒక పైలట్ ప్రోగ్రామ్ మనం చేస్తాం అన్ని చోట్ల. మన జిల్లా నుంచి అరౌండ్ 8 lakhs పీపుల్ మేము కూడా యోగాలో పార్టిసిపేట్ చేస్తామని చెప్పి రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. సో వాళ్ళందరూ ఈ సభ మూలంగా చెప్తున్నాను, దయచేసి రేపు కూడా మనం 7 to 8 ఎక్కడ ఉంటే అక్కడికి మీ నియరెస్ట్ సచివాలయంలో కూడా పార్టిసిపేట్ చేయవచ్చు. ఐ వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్. ధన్యవాదాలు మేడం. మరి ఈ కార్యక్రమాన్ని ఎంత చక్కగా సక్సెస్ఫుల్గా పూర్తి చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఎవరో కూడా కదలకండి విద్యార్థులందరూ. ముందు గెస్టులు చెప్తాను మేడం చెప్తాను. మీరందరూ కూడా పక్కకు వచ్చేయండి. చెప్తాను సార్, అది చెప్తాను. విద్యార్థులు ఎవరో కదలకండి, ప్రోటోకాల్ వెళ్ళండి. ఏ బ్లాక్ ఇన్ఛార్జ్ ఆ బ్లాక్ పిల్లల్ని స్నాక్స్ ఉన్నాయి, మీరే లైన్గా తీసుకొని ఆ స్నాక్స్ వాళ్ళకి అందజేయించండి. ఫస్ట్ ఈ గర్ల్స్ బ్లాక్ తీసుకెళ్ళండి, గర్ల్స్ని తీసుకోండి. ఫస్ట్ ఏ బ్లాక్ గర్ల్స్ తీసుకోండి, మిగిలిన వాళ్ళకి కదపకండి. లాస్ట్ బ్లాక్లో ఆ లాస్ట్ బ్లాక్ వాళ్ళు అటు స్నాక్స్ తీసుకొని గర్ల్స్ని పంపించండి. ఫస్ట్ లాస్ట్ బ్లాక్ ఉంది కదా, ఆ లాస్ట్ బ్లాక్లో కూడా అక్కడ మిగిలిన లేవకండి అమ్మా. మీ మాస్టర్లు చెప్తారు, మీ ఇన్ఛార్జెస్ చెప్తేనే మీరు కదలండి.